హాయ్రా చందు. రే హాయ్రా. నువ్వు గుడికి రావడం ఏంట్రా? అసలు నువ్వు మారిపోతావని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మన బ్యాచ్ అంతా కూడా మీరిద్దరు ఫ్రెండ్స్గానే ఉండిపోతారు అనుకున్నాం, కానీ మీరిద్దరు లవ్లో ఉన్నాక నీలో చాలా మార్పు వచ్చిందిరా. దివ్య వల్లనే నువ్వు ఇంత హ్యాపీగా ఉంటున్నావు. మీరిద్దరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. దివ్య, వాడి ఫేస్లో స్మైల్ ఎప్పుడు అలానే ఉండాలి. బాయ్రా. బాయ్రా. ఆగు, ఎప్పుడు ఇంతేనా? అలా బయటికి వెళ్ళొచ్చు కదా, సినిమాకి వెళ్ళాలా, తిరిగొద్దామా? ప్లీజ్ ప్లీజ్ అయిపోయి తీసుకెళ్తాను లేవే ప్లీజ్. దివ్యానా ఇదొకతే వచ్చే చెప్పే. ఎక్కడ్రా సినిమా అన్నావు? బయట పనిలో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తా. ఏం పని? అబ్బా మళ్ళీ కాల్ చేస్తా. ఎవరు, మాన్సానా? కాదు, వేరే అమ్మాయి, నీకు తెలియదులే. చీ, ఎంతమందిరా? సర్లే, ఫ్రీ అయ్యే కాల్ చేయి. సర్లే. ఎవరు? మా ఫ్రెండ్ దివ్య. నాకు ఎప్పటి నుంచో డౌట్, మీరిద్దరేమైనా రిలేషన్ లో ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావు? అయినా దానికి నాకు రిలేషన్ అంటే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, అయినా దానికి నాకు లవ్ ఏంటి? ఎవడని చెప్తాను, అవుతాడు కూడా. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు లేవే ముద్దువే. సరే. ఒరే ఒకసారి ఫోన్ ఇవ్వనా, దానిలో నెట్ రావట్లేదు. ఫోన్ నిండా ఈ బూతులేంట్రా, హిస్టరీ డిలీట్ చేసుకోవా? ఎన్నిసార్లు ఓపెన్ చేస్తావు డైలీ? ఇట్ డిపెండ్స్ అపాన్ మై స్ట్రెస్. ఓకే. చీ. ఓయ్, నీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. అవునా? సేమ్ పెయిన్స్, నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం తెలుసా. అవునా? ఎవర్రా? భలే ఉంది కదా, నిన్నే పరిచయం అయింది. నిన్నటికి నిన్నెలారా? నిన్న డబ్బు లేక షేరింగ్ క్యాప్ ఎక్క అక్కడ కలిపేసా పులిహోర. అది కూడా వదలట్లేదా? చీ, 8 చచ్చిపోతారా ఎంతవా? ఎలా అలా ఇదొకతే పానకంలో పుడకలాగా. ఎవరా అమ్మాయి? నా ఫ్రెండ్లే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, సిగరెట్ కాలుస్తూనే ఉన్నావు, మానేయొచ్చుగా. ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? నీతులు చెప్పకే. నన్ను ఎవరైనా రిస్ట్రిక్ట్ చేస్తే నాకు చాలా చిరాకు. అయినా నేను సిగరెట్ మానను. దొబ్బేస్తే దొబ్బే.